హాయ్ గైస్, వెల్కమ్ అనదర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. సో ఇది ఎప్పుడు అని అంటే మేము మన పైన ప్లేసెస్ అన్నీ చూసేసాము ఇంకా ఈవినింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము చెక్అవుట్ అయిపోతున్నాము రూమ్కి. ఇంకా నెక్స్ట్ కిందికి వెళ్ళిపోయి కింద చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసి ఇంకా వెళ్ళిపోతామని చెప్పాము కదా. సో అదన్నమాట. ఎర్లీ మార్నింగే అండి 5 o'clock వచ్చేసి వాళ్ళు రూమ్ చెక్అవుట్ చేయండి అనేసి అన్నారు. ఇంకా మార్నింగ్ 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వెదర్కి చల్లగా ఉండింది కదా. సో ఇంకా ఈ వెదర్కి మేము రెడీ అయ్యి మేము చెక్అవుట్ అయ్యేసరికి మాకు చుక్కలు కనిపించాయి అని చెప్పాలి. ఎందుకంటే చలిగా ఉంది. సో వాళ్ళు టైం కూడా ఇవ్వట్లేదండి. వాళ్ళు అన్న టైంకి మనం ఖాళీ చేసేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా పిల్లలు ఉన్నారు అని కూడా ఏమీ లేదు. సో ఇంకా 6 o'clock కల్లా రూమ్ చెక్అవుట్ అయిపోవాలంటే ఇంకా 6:15 కల్లా మేము రూమ్ అయితే చెక్అవుట్ అయిపోయాము. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి బయటికి రాగానే ఇంకా అక్కడ కిందికి వెళ్ళాలని మేము డిసైడ్ అయ్యామని చెప్పాము కదా. సరే ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసేద్దాము. ఆల్రెడీ 7:30 అయిపోయింది అప్పటికే. కొంచెం టీ తాగి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరదాం అనేసి మీకు మొన్న వ్లాగ్లో చూపించాను కదా బాలాజీ అని, అది మా రూమ్కి నియర్లో ఉందన్నమాట. సో ఇంకా సరే ఇంకా అక్కడే ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ అవి కానిచ్చేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట కొండపై నుంచి కిందికి. సో ఇంకా మీరు ఇక్కడ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా చాలా వీడియోస్ అయితే చూడబోతున్నారు. సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇంక ఇక్కడ మేమైతే పైనుంచి బయలుదేరిపోయాము. ఇక్కడ అన్ని ఫ్రీయే అండి, ఏది కూడా మన ఫుడ్ అంటే జస్ట్ కొన్ని రెస్టారెంట్స్లో అక్కడ ఫుడ్ అది. కాకపోతే ఏంటంటే మనకి వాష్రూమ్స్ అయినా కొన్ని బస్సెస్ అయినా అండ్ కొండ పైన మాత్రమే, కింద కాదు. మనకి వెంగమామకి వెళ్తే ఫుడ్ ఫ్రీ. అండ్ ఇక్కడ మనకి ఒకవేళ మనకి రూమ్స్ దొరకలేదంటే ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. సో మనకి అర్జెంటుగా రూమ్ దొరకలేదు, జస్ట్ మేము ఒక 1 or 2 hours కోసం ఇక్కడ స్టే చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి. సో మనం నార్మల్గా వెళ్ళేస్తే లాకర్ ఇస్తారు, మన ఆధార్ కార్డ్ ఇస్తే మనకి ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో లాకర్లో మనం లగేజ్ పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకొని, సో 24 hours ఉంటుందండి మనకి లాకర్. సో 24 hours అంటే మనం దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోవచ్చు. ఒకవేళ మనకి రూమ్స్ దొరకలేదు, ప్రాబ్లం అవుతుందంటే ఇది యూజ్ అవుతుందని అయితే మీకు చెప్తున్నాను. ఇదే కాదండి, ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. నేను మీకు చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. మీరులో ఎవరైనా తిరుమలకి వస్తే ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో అందుకోసమే ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ ఏమైపోతుంది, మనం అలా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చేసి మనం బయలుదేరవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి మీకు చూపించాను కదా, వెహికల్ తీసుకొని మేము అన్ని ప్లేసెస్ చూసాము. సో 7 places చూసాము అనేసి. సో మనము ఎర్లీ మార్నింగ్ బయలుదేరుంటే లైక్ 9కి అలాగా బయలుదేరుంటే మనము ఇంకా ఎక్కువ ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి తిరుమల కొండ పైన చూడడానికి. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే నేను అసలు చెప్పలేను. కానీ మాకేమైపోయిందంటే మాకు టైం తక్కువ ఉంది కాబట్టి మేము కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అండ్ ఇక్కడ మా బుడ్డోడు కూర్చున్నాడు ముందు. వాడు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి మనకి. అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే ఇటు సైడ్ ఎలా ఉండేవి అంటే బస్సెస్ కొండ ఎక్కుతూ ఉంటే మనం కిందికి పడకుండా సైడ్కి రాడ్ ఉంటుంది కదా. సో ఒక సింగిల్ సీట్స్ అయితే ముందు 2-3 ఉంటాయి. చిన్నపిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. మా ఓన్కి కూడా అలా ఒక బుడ్డ సీట్ దొరికిపోయింది, ఆ సీట్లో కూర్చున్నాడు. వాడైతే వ్యూని ఎంజాయ్ చేశాడండి. అంటే మనము వెళ్తూ ఉంటే బస్లో రోడ్స్ అన్నీ జిగ్జాగ్, మీకు తెలుసు కదా. సో ఆ జిగ్జాగ్ చూసుకుంటూ ఆ కొండలు చూసుకుంటూ అండ్ దట్టు ఇక్కడ పైననేమో ఫుల్ మంచు, వర్షము అండ్ వెదర్ చల్లగా ఉండిందా. మేము కిందికి వెళ్ళేసరికి ఆ ఎండ చూస్తే చుక్కలు కనిపించాయండి, బీభత్సమైన ఎండ. సో అలా ఉండింది వెదర్. కానీ మా బాబుకి అయితే ఆ సీట్ దొరికింది కదా, వాడైతే వెదర్ని చూసుకుంటూ కొండలను చూసుకుంటూ అన్నిటిని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే కూర్చున్నాడు. సో ఈ ఓవరాల్ ట్రిప్లో నాకైతే పిల్లలతో ఎక్కడ ఇబ్బంది లేదు. మీరు అనొచ్చు మీ పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి మీకు ఇబ్బంది లేదు అనేసి. వీళ్ళు 6th 7th కాబట్టి కొందరు ఉంటారండి 10th వచ్చిన పిల్లలు ఇబ్బంది పెడతారు, కానీ నా పిల్లలు అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. సో మేమేమనుకున్నామంటే యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్దాము అని మేము అనుకున్నాం, మా ప్లానింగ్. సో మేము కొండకి పైకి నడుచుకుంటూ వెళ్దాము అనుకొని మేము వచ్చేసాము. సో తీరా వచ్చిన తర్వాత మాకు ఏమైపోయింది అంటే
లేట్ నైట్ అయిపోయింది. సో వీళ్ళందరూ కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారండి మెట్ల దారిన. వీళ్ళని చూస్తే మేము అనుకున్నాం మేము ఇలా రావాల్సింది, ఇంకా మాకు వీలవ్వక మేమేమో ఇంకా మెట్ల దారిలో మన రోడ్లో వెళ్ళిపోయాము అని. సో మేము వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయిందండి. అలాంగ్ ఒక 12-12:30 అయ్యి ఉంటుంది. సో ఇంకా ఆ టైంలో మెట్ల దారిలో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం బెటర్ కాదేమో అనిపించి మేము ఏం చేసాము, నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ కిందికి వచ్చేసి మెట్ల దారిన వెళ్ళి దర్శనం చేసేసుకుందామని మేము అనుకున్నాము. కానీ మాకేమైపోయిందంటే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత వెదర్ ఫుల్ కూల్గా, ఫుల్ మంచుతోని, ఫుల్ వర్షం పడుతూ ఉండింది. ఇంక ఈ దారిలో ఇప్పుడు ఈ టైంలో మేము మళ్ళీ కిందికి వెళ్ళి మెట్ల దారిన నడుచుకుంటూ వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి దర్శనం చేసుకునేసరికి ఏమవుతుందో ఏమో ఎందుకులే అన్నట్టు. సో ఇంకా మేము మెట్ల దారి ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసాము. సో ఇంకా మేమైతే మొక్కున్నామంటే మళ్ళీ ఎలాగో దర్శనానికి వస్తాము, మేము అనుకున్నది నెరవేరితే మేబీ సమ్మర్లోనో లేదా 1 ఇయర్కైనా వచ్చినప్పుడు పక్కాగా పిల్లలతో పాటు మేము మెట్ల దారిలో రావాలని అయితే ఇంకా డిసైడ్ అయిపోయి కిందికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇది ఒక్కటి మిగిలిపోయింది. అండ్ మా పిల్లల్ని మీరు అనొచ్చు, ఎప్పుడు చూడు మీరు ట్రిప్కి వెళ్తున్న వీడియోస్ ఎక్కువ పెడుతున్నారు, అసలు పిల్లల స్టడీ విషయం పట్టించుకోరా చెయ్యరా అనేసి. ఆబ్వియస్లీ అండి, ట్రిప్కి వెళ్తున్నాము కరెక్టే, కానీ నేను ఎలా అంటే హాలిడేస్ కలిసి వచ్చేటట్టు, ఒకవేళ పిల్లల స్కూల్ మిస్ అయినా 2-3 డేస్ మిస్ అయ్యేటట్టే నేను చూసుకొని మేమైతే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాము. అండ్ ఎగ్జామ్స్ ఉన్న టైంలోనైతే మ్యాక్సిమం ఫిక్స్ చేసుకోము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా పిల్లలు ఎటు వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉంటారు. ఎవ్రీడే హోంవర్క్, క్లాస్ వర్క్ పంపించమంటారు. సో పంపించేస్తారు. అండ్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు నెక్స్ట్ డేనే ఇంకా హోంవర్క్స్ పైన పడిపోతారు. హోంవర్క్స్ అయినా క్లాస్ వర్క్స్ అయినా కంప్లీట్ చేసేసుకుంటారు. సో ఇన్కంప్లీట్ అనే ప్రాబ్లం అయితే నాకు ఉండదు. అండ్ మేము ఈ ట్రిప్కి వచ్చేసి ఇంటికి వెళ్ళేసరికి మా పిల్లలకి 2 డేస్ కలిసి వచ్చింది. అండ్ సాటర్డే అండ్ సండే. సో ఇంకా 2 డేస్ వీళ్ళైతే మంచిగా హోంవర్క్స్ చేసుకొని మండే కూడా రెస్ట్ తీసుకొని ట్యూస్డే నుంచి స్కూల్కి వెళ్ళారు. సో క్లియర్ అన్నమాట. అండ్ ఇప్పుడు పిల్లలని మనం కాకపోతే ఎవరు తిప్పుతారండి? ఒకసారి ఆలోచించండి. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అంటే మన ఏజ్లో ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేక చాలా ప్లేసెస్కి మనం వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సూపర్గా ఉండింది. ఇంత మంచి ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు ఇంటికి ఒక కారు, బైక్ ఉండింది, ప్రతిదీ ఉండింది. ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ ఇంత ఈజీగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం తీసుకెళ్ళకపోతే ఎవరు తీసుకెళ్తారు? అప్పుడు మన పేరెంట్స్ మనల్ని తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం సేఫ్గా తీసుకురావడంలో ఉన్న హ్యాపీనెస్ ఎందులో ఉంటుంది చెప్పండి? పెద్దగయ్యాక పిల్లలు వెళ్ళరంటే వెళ్తారు, ఎందుకు వెళ్ళరండి? కాకపోతే మనతో వచ్చినప్పుడు వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్స్తో చేసినప్పుడు చేసే ఎక్స్పీరియన్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. మన దగ్గర అయితే సెక్యూర్గా ఉంటారు, చాలా వరకు హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. సో ఇదన్నమాట నా ఇన్నర్ ఫీలింగ్. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తాను. అండ్ చూపించాల్సింది అయితే చూపించేస్తున్నానండి. అండ్ దట్టు పిల్లలు గిరి ప్రదక్షిణ చేశారు, ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇంక ఇక్కడ దర్శనాలని అవ్వని మొత్తం పిల్లలు అయితే ఈ ట్రిప్ని అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి, మేము కొండపైన చాలా ప్లేసెస్ చూసామని చెప్పాను కదా. సో అక్కడ జపాలి అని ఒక టెంపుల్ ఉండిందని కూడా నాకు తెలియదండి. నేను రీసెంట్గా యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటే నాకు ఆ టెంపుల్ కనిపించింది. ఇంకా టెంపుల్ కనిపించింది కదా, సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అని అయితే అనుకున్నాను. కాకపోతే ఆ రోజు ఇక్కడ దీపాలు ఖచ్చితంగా పెట్టాలి అనిపించింది. సరే అని ఇంకా వెళ్ళేసి ఆ రోజు అక్కడ దీపాలు పెట్టేసి మంచిగా దర్శనం చేసుకున్నాను. నా లైఫ్లో సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి మంచి గైడ్ దొరికితే కొండపైన చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క ప్లేస్ని చూపించే వాళ్ళు ఉంటే మాత్రం చూడొచ్చు. మాకైతే మంచి గైడ్ దొరికాడు. తనైతే చాలా ఓపిక్గా చాలా బాగా ప్రతి ఒక్క ప్లేస్ని చూపించాడు. మేమైతే చాలా చూసాము. ఇంకా మార్నింగ్ వచ్చుంటే ఇంకా బాగుండేదైతే అనిపించింది. ఇంకా అదంతా అయిపోయింది, కొండ కిందికి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే మేము పద్మావతమ్మ టెంపుల్కి ఫస్ట్ వెళ్ళామండి. సో అక్కడ మనకి వీడియో అలో లేదు. సో దర్శనానికి మాకు ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంక ఇస్కాన్ టెంపుల్ దగ్గర
ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో మనకి 2 ఫ్లోర్స్ ఉంటాయండి. చుట్టూ అయితే చాలా పెద్దగా ఉండింది. ఇక్కడే మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫుడ్ అని అదని అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఇక్కడ మనము కృష్ణునితో పాటు 8 మంది గోపికలు ఉంటారండి. తులసి మాత, రుక్మిణి అందరూ ఎంత బాగా అలంకరించారంటే సో మనకి లోపల వీడియో తీయడానికి అలో లేదు. అండ్ ఇదేంటంటే కృష్ణుని టెంపుల్ 2 ఫ్లోర్స్ ఉంటాయి. 2 ఫ్లోర్స్ ఎక్కేసరికి మనం దమ్ అయిపోతాము. మేమైతే 2 ఫ్లోర్స్ ఎక్కి దిగేసరికి ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. సో లోపల వీడియో తీయడానికి అయితే లేదండి. ఇంకెవరు చూడట్లేదు. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ నేనైతే తీయలేదు.